నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఇలాంటి ముఖ్యాంశాలు చూద్దాం. జిల్లా వ్యాప్తంగా ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు. రక్షాబంధన్కి కట్టుబడి ఉండాలని ప్రతిజ్ఞ. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వెంతలు. తక్షణ పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న అధికారులు. విజయనగరం జిల్లా బొండపల్లి సమీపంలో నెల్లివాడి జంక్షన్ సమీపంలో గంజాయి స్వాధీనం. గంజాయిపై ప్రత్యేక దృష్టి సాధించిన జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్. ఫ్రీ ఇసుక పాలసీ కేవలం పబ్లిసిటీ కోసమేనా? అక్రమాసులకు ఎలా దక్కుతుంది ఇసుక? ఎవరు చెప్తారు సమాధానం? ఇక వివరాలకు వెళ్తే, రక్షాబంధన్ వేడుకలు సోదర భావానికి ప్రతీకగా నిలుస్తాయి. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముల మధ్య ఆత్మీయ బంధానికి చిహ్నంగా నిర్వహించుకునే పండుగ రక్షాబంధన్. రక్ష సంబంధికులు కాకుండా మన కోసం అండగా నిలిచే ఆప్తుల్ని సమాజం అందిస్తుంది. అలాంటి వారికి రాఖీ కట్టి సోదర భావాన్ని పెంపొందించుకోవడానికి రాఖీ పౌర్ణమి మంచి సందర్భం. సోదరుడు అంటే తోడబుట్టినవాడే కానక్కర్లేదు. చెల్లెమ్మ నేనున్నానంటూ రక్షగా నిలిచే ప్రతి ఒక్కరూ సోదర సమానమే. అందుకే వీరి అనుబంధానికి ప్రతీకగా శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు రక్షాబంధన్ పండుగ జరుపుకుంటారు. ప్రతి ఏడాది వలె బ్రహ్మకుమారి సంస్థ నుంచి వాజీ ఛానల్ కార్యాలయానికి వచ్చి మేనేజింగ్ డైరెక్టర్ గణపతి శ్రీనివాసరావుకు వైష్ణవి, మాధురి రాఖీ కట్టారు. రాఖీ పండుగ అనేది శుభాకాంక్షలు తెలుపుకోవడం, తిలకం పెట్టడం, కంకణం కట్టడం, స్వీట్లు ఇవ్వడం, ఆపై బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడంలో ప్రారంభమవుతుంది. మన ప్రతి ఆలోచన మరియు మాట ఆశీర్వాదంగా ఉండాలి. మూడవ నేత్రం అనగా ఆత్మ అనే స్పృహకు గుర్తుగా బురుకుటిపై తిలకాన్ని పెడతారు. రాఖీ అనే పదం రక్ష అనే పదం నుండి ఉద్భవించింది. దీని అర్థం రక్షణ. రాఖీ కట్టడం అనేది ప్రతి ఆలోచన, మాట మరియు చర్యలో రక్షణ అయిన మన స్వచ్ఛత మరియు ప్రేమ యొక్క వాస్తవిక సంస్కారాలకు ఉపయోగిస్తామన్న మన ప్రతిజ్ఞకు ప్రతీక. రాఖీ మణికట్టు మీద కట్టినప్పుడు మనం స్వయంగా మరియు భగవంతునికి చేసిన వాగ్దానం మనకు గుర్తు చేస్తుంది. మన ఆలోచనలు, భావాలు, ఉద్దేశాలు మరియు మాటలు ఎల్లప్పుడూ మధురంగా ఉండాలన్న దానికి స్వీట్లు నిదర్శనంగా ఉంటాయి. కూడా హిందూ సాంప్రదాయ ప్రకారం అన్ని ధర్మాల్లో కావచ్చు, రక్షాబంధన అనేది మనం చాలా విలువైన పండగగా చేసుకుంటాం. ఈ పండగ సందర్భంగా అందరూ అన్నా చెల్లెళ్ళు, సోదర సోదరీలందరూ రక్షాబంధన రాఖీని కట్టుకుంటారు. అయితే ఇక్కడ మనకి చెప్తారు, రక్షాబంధన అంటే సోదరుడు కట్టుకున్న తర్వాత దాని అర్థం ఏంటి అంటే సోదరుని రక్షించడం అనేసి. కానీ ఆధ్యాత్మిక రహస్యం ఏంటి అంటే రక్షాబంధన్ రోజు బొట్టు పెట్టుకుంటారు. మొదట తిలకం దేనికి అంటే ఆత్మకి గుర్తుగా, మన శరీరాన్ని నడిపించే శక్తి ప్రాణశక్తి, దానిని ఆత్మ అంటారు. దానికి గుర్తుగా మనం బొట్టు బ్రుకుటి మధ్యలో పెట్టుకుంటాం. రక్షాబంధన ఏంటి అంటే మనకి జీవితంలో అనేక బంధనాలు, అనేక రిలేషన్స్ ఉన్నాయి. అయితే ఇది భగవంతుడితో ఉండే రిలేషన్ అన్నమాట. అన్ని రిలేషన్స్లో మనం బిజీగా ఉంటాం, వాటిలో మనకి సుఖం దుఃఖం అన్నీ లభిస్తాయి. కానీ పరమాత్మతో ఉండే ఈ రిలేషన్ అనేది మర్చిపోతూ ఉంటాం. చాలామంది మెడిటేషన్ చేయండి అంటే సమయం దొరకట్లేదు అంటారు. కానీ అలా కాదు. మనకి జీవితంలో మానసిక శాంతి, సుఖం, ఆరోగ్యం కావాలి అంటే అప్పుడప్పుడు మనం ధ్యానం అనేది చేయడం చాలా అవసరం. ఇది మనకి పూర్వం నుంచి వస్తున్న నియమమే. కానీ ఈ బిజీ లైఫ్లో మనం ధ్యానం, మెడిటేషన్ చేయడం మర్చిపోవటం వల్ల చాలామంది స్ట్రెస్కి, ప్రెషర్కి గురి అవుతున్నారు. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్ నిర్వహించారు. ప్రజల నుండి జిల్లా ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకుని సంబంధించిన పోలీస్ అధికారులకు సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ
31 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుల్లో చాలా వరకు భూ తగాదాలకు సంబంధించినవి అధికంగా ఉన్నట్లుగా తెలియజేశారు. స్వీకరించిన ఫిర్యాదుల్లో భూ తగాదాలకు సంబంధించి 14, కుటుంబ కలహాలకు సంబంధించి 4 ఫిర్యాదులు, మోసాలకు పాల్పడినట్లుగా 6 ఫిర్యాదులు, ఇతర విషయాలకు సంబంధించి 7 ఫిర్యాదులు ఉన్నాయని తెలియజేశారు. అధికారులు ఫిర్యాదు అంశాలను పరిశీలించాలని, వాటి పూర్వాపరాలను విచారణ చేసి ఫిర్యాదు అంశాలు వాస్తవం అన్నట్లయితే చట్టపరిధిలో చర్యలు చేపట్టాలని సంబంధించిన పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్, విజయనగరం డీఎస్పీ గోవిందరావు, డీసీఆర్బీ సిఐ మురళి, ఎస్బీ సిఐలు విజయానంద్, ఈ నరసింహమూర్తి, డీసీఆర్బీ ఎస్ఐ గణేష్ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కామేశ్వరరావు డిమాండ్ చేస్తున్నారు. అగ్రిగోల్డ్ బాధితులు ఈరోజు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కోరారు. భోగాపురం మండలం అమరాం రావివలస రెవెన్యూ గ్రామాల్లో అగ్రిగోల్డ్కు సంబంధించిన భూములు సిఐడి వారిచే అటాచ్ చేయబడ్డాయని తెలియజేశారు. 2017 ఖాతాదారులను మోసం చేసిన తర్వాత అగ్రిగోల్డ్ ఆస్తులు ఏపీ సిఐడి వారికి అటాచ్ చేశారని, ఈ క్రమంలో కొన్ని ఆస్తులు అటాచ్మెంట్కు మేనేజ్మెంట్ వాళ్ళు ఇవ్వలేదని స్పష్టం చేశారు. 2015లో ఏపీ సిఐడి వాళ్ళు జప్తు చేసిన అటాచ్ చేసిన ఆస్తులన్నీ కూడా అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలనే ఉద్దేశంతోనే ఈరోజు వినతి పత్రాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఎందుకు మాకు ఈ భయాందోళన కలిగింది అని అనుకుంటే, గత ప్రభుత్వంలో కొంతమంది పెద్ద నాయకుల తాలూకా వారసులు, పెద్ద నాయకులు కొన్ని ఆస్తుల్ని పేర్లు మార్చి అన్యాక్రాంతం చేసిన సందర్భాలు ఉన్నాయి. అది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మరిన్ని అటువంటివి జరగకూడదనే ఉద్దేశంతో, అగ్రిగోల్డ్ కస్టమర్లకు న్యాయం జరగాలనే సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం తలపెట్టి అన్ని జిల్లా గ్రీవెన్స్లకి ఇవ్వడం జరిగింది. కాబట్టి అగ్రిగోల్డ్ ఆస్తులు ఎంత త్వరగా అమ్మి కస్టమర్లకి న్యాయం చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలందరూ కృతజ్ఞతలు తెలుపుతారు. కాబట్టి 14 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అగ్రిగోల్డ్ సంస్థలో డబ్బులు దాచుకున్న బాధ్యతల పక్షాన, ఏజెంట్ల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంది. అయినప్పటికీ గత 2 ప్రభుత్వాలు గడిచిన బాధ్యతలకు సరైన న్యాయం జరగలేదు సరికదా. ఈవేళ ఏదైతే అగ్రిగోల్డ్ భూముల్ని సిఐడి అటాచ్ చేసిందో ఆ భూముల్ని తప్పుడు సర్వే నెంబర్లతో కొనుగోలు చేసి రాజకీయ నాయకులు, పార్టీల్లో రాజకీయాల్లో ఉన్నటువంటి పెత్తందారులు ఈవేళ భూముల్ని అన్యాక్రాంతం చేస్తున్నారు. దాన్ని నివారించమని సిఐడి భూములను ఏదైతే అటాచ్ చేసిందో వాటినన్నింటినీ పరిరక్షించాలని, ఆ భూముల్ని వెంటనే వేలం వేసి బాధితులకి రావాల్సినటువంటి డబ్బులు వడ్డీతో సహా చెల్లించాలని చెప్పి జేసీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ జిల్లాలో అగ్రిగోల్డ్ సంస్థకు ఉన్నటువంటి సుమారు 800 ఎకరాల భూముల్ని రక్షించాలని, ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్ట్ పక్కన ఈవేళ గమ్ సిటీ పేరుతో పెద్ద ఎత్తున భూములు ఉన్నాయో వాటన్నిటిని పరిరక్షించాలని చెప్పి జాయింట్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో మా డబ్బులు బాధితులకు కానీ, ఏజెంట్లకు కానీ డబ్బులు చెల్లించకపోతే భవిష్యత్తులో పోరాటాన్ని ఉధృతం చేసి డబ్బులు ఇచ్చేంత వరకు కూడా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గాలికుంటు వ్యాధి వ్యాక్సినేషన్ కార్యక్రమం రేపటి నుండి నిర్వహిస్తున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వైవి రమణ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్కు సంబంధించిన కరపత్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేతుల మీదుగా జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైవి రమణ మాట్లాడుతూ ప్రతి ఒక్క పశువుకి వ్యాక్సినేషన్ వేయించుకోవాలన్నారు. అన్ని సచివాలయాల్లో వ్యాక్సినేషన్కి సంబంధించిన మందులను అందుబాటులో ఉంచామని తెలియజేశారు. ప్రతి పాడి రైతు వారి పశువులకు వ్యాక్సినేషన్ చేయించుకోవాలని తెలియజేశారు.
జాతీయ వ్యాధి నిరోధన కార్యక్రమంలో భాగంగా మన జిల్లాలో ఉన్న పశువులన్నిటికీ 20 ఆగస్టు నుంచి 19 సెప్టెంబర్ వరకు గాలికుంటి వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరుగుతుంది. సుమారు 4 లక్షల డోసులు 150 టీములకి మనం పంపిణీ చేయడం జరిగింది. వారు గ్రామాల్లో ఉదయాన్నే పొద్దుట 6 గంటలకి వెళ్ళి అక్కడ ఉన్న పశువులన్నిటికీ ఈ వ్యాక్సినేషన్ చేయడం వలన వాటికి నోటి సంచలు అలాగే కాళ్ళలోనూ రాకుండా ఈ వైరస్ నుంచి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే దీనిలో భాగంగానే 4 నెలల నుంచి 8 నెలల వయసున్న ఆడపేయిలకు బ్రూసెల్లోసిస్ వ్యాక్సినేషన్ అనే కార్యక్రమం కూడా జరుగుతుంది. దీనివలన ఏంటంటే అవి రేపొద్దున పెద్దవైన అవి తల్లి కాబడిన తర్వాత అబార్షన్స్ అవి లేకుండా ఉండడానికి ఈ బ్రూసెల్లో వ్యాక్సిన్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 2 వ్యాక్సిన్స్ని మా సిబ్బంది వచ్చినప్పుడు రైతు సోదరులందరూ తప్పనిసరిగా చేయించుకుని ఈ 2 రకాల వ్యాధుల బారి నుంచి పశువులని రక్షించుకోవాల్సిందిగా పశుసంవర్ధక శాఖ ద్వారా కోరుచున్నాం. వినతుల పరిష్కారానికి ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలియజేశారు. అన్ని శాఖల నుండి సిబ్బందిని ఒక్కొక్కరు చొప్పున ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు డిప్యూట్ చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. సోమవారం ప్రజా వినతుల పరిష్కార వేదికలో భాగంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ సీఎంఓ నుంచి జిల్లా కలెక్టర్ వరకు వచ్చే వినతులను ఆయా సంబంధిత అధికారులకు పంపడం జరుగుతుందని, అర్జీదారులతో మాట్లాడి అర్జీదారులు సంతృప్తి చెందిన తర్వాతనే వారి ఫోటోతో పాటు సమాధానాన్ని అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ఆదేశించారు. నాణ్యమైన ఖచ్చితమైన సమాధానాలు ఉండాలని, రీఓపెన్ చేసే పరిస్థితి లేకుండా చూడాలని పేర్కొన్నారు. వింతలు వచ్చిన రోజే అధికారులు ఓపెన్ చేయాలని, ఈరోజు నాట్ ఓపెన్ 8 వింతలు ఉన్నాయని, సాయంత్రానికి అవి 0 కావాలని తెలియజేశారు. వింతల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఎక్కువగా రెవెన్యూకి చెందిన వింతలే వస్తున్నాయని, తహసీల్దార్లు ఈ విషయంలో జాగ్రత్తలు వహించాలని పేర్కొన్నారు. ఈ వారం రెవెన్యూ శాఖ సంబంధించిన వింతలే అధికంగా వచ్చాయని, ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం నాడు కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ అంబేద్కర్, సంయుక్త కలెక్టర్ సేతుమాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి అనిత ప్రజల నుండి వింతలు స్వీకరించారు. ఈరోజు మొత్తం 129 అర్జీలు అందగా భూ సమస్యలకు సంబంధించి 90, పింఛన్లు మంజూరు చేయాలని తదితర అంశాలపై డిఆర్డీఏకు 9 వింతలు అందాయి. మున్సిపాలిటీకి 9, పంచాయతీ శాఖ 6 వచ్చాయని తెలియజేశారు. జనహితమే జనసేన లక్ష్యమని జనసేన నేత గుర్రనాయ్యలు పేర్కొన్నారు. పిడుగు సతీష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ 50వ డివిజన్ కార్యాలయాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాలనీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా అయ్యలు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాల కోసం జనసేన పార్టీ కోసం కష్టపడి పనిచేయాలన్నారు. డివిజన్లో సమస్యలు ఏవైనా ఉంటే జనసేన పార్టీ నాయకుల దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని, అంతేకాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలన్నీ అందేలా చూస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు కాటం అశ్విని, మాత గాయత్రి, పుష్ప, ఎంటీ రాజేష్, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. రాఖీ పౌర్ణమితో పాటు మా జనసేన ఆఫీసు వైఎస్ఆర్ నగర్లో ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఓపెనింగ్కి గుర్రనాయ్యలు గారు వచ్చారు. మాకు ఎంతో సంతోషం. జనసేన పార్టీ అంటేనే సేవ చేసే పార్టీ. అలాగే ఏ సమస్యలున్నా ప్రజలకు తెలియజేయడం కోసం ఈ ఆఫీస్ పెట్టడం జరిగింది. వాళ్ళ యొక్క సమస్యలు ఎంతవరకైనా మేము పోరాడి తీరుస్తామని చెప్పి వైఎస్ఆర్ నగర్ ప్రజలందరికీ మేము హామీ ఇస్తున్నాం. జై జనసేన, జై హింద్. చాలా సుదినం. విజయనగరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ నగర్లో మొట్టమొదటిగా జనసేన పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. ఇది జనసేన పార్టీ కార్యాలయం అయినప్పటికీ మరి ఏదైతే ఉమ్మడి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి సంబంధించి ఏ సమస్యలైనా సరే ఈ కార్యాలయం దగ్గర చెప్పవచ్చు. ఇక్కడి నుంచి మన కలెక్టర్ గారికి, అలాగే స్థానిక మంత్రివర్యులు శ్రీనివాస్ గారికి, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వారి తాలూకా సమస్యలను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళే విధంగా ఒక మంచి ఆలోచన చేసినటువంటి పిడుగు సతీష్కి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాము. ఇక్కడ ఇంతటితో కాకుండా ప్రతి ఏరియాలో కూడా ఇటువంటి ఒక కార్యాలయం అందరూ ఓపెన్ చేస్తే
ఖచ్చితంగా ప్రజల తాలూకా సమస్యలు ఏవైతే గతంలో జరిగాయో అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వానికి తెలియజేసి వాటిని నివృత్తి చేసుకునే విధంగా ఒక అడుగు ముందుకు వేయాలని చెప్పి జన సైనికులందరినీ కోరుకుంటున్నాను. అంతేకాకుండా రాబో 2 సంవత్సరాల్లో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా కూడా అందరూ ప్రిపేర్ అవ్వాలని, 3 పార్టీలు కలిపి ఏకదాటి మీద ఏదైతే ఇప్పుడు రిజల్ట్ వచ్చిందో అంతకు మించి రిజల్ట్ తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కరూ ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ విజయనగరం కార్పొరేషన్కి త్రాగునీరు అందిస్తున్న ముషిరిపల్లి రామతీర్థం నెల్లిమర్ల మాస్టర్ పంప్ హౌస్ కార్మికులకు బేసిక్ వేతనం చెల్లించే విధంగా టెండర్లు కోడ్ చేయాలని, ప్రతి నెల 10వ తేదీలోపు జీతాలు చెల్లించి వారికే టెండర్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ CITU ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం గ్రీవెన్స్లో వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు మాట్లాడుతూ పంప్ హౌస్ కార్మికులకు థర్డ్ పార్టీ విధానంలో కొనసాగించడం వల్ల గత 5 సంవత్సరాల కాలంలో ఒక్కొక్క కార్మికుడు సుమారుగా 3 లక్షల రూపాయల జీతం కోల్పోయారని ఆరోపించారు. టెండర్ ప్రకారం అర్హత ఉన్న వారికి టెక్నికల్ వేతనాలు చెల్లించాలన్నారు. లేదంటే దశల వారీగా ఆందోళన సిద్ధం కావాల్సి ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జాయింట్ సెక్రటరీ మురళి, నారాయణ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. మాస్టర్ పంప్ హౌస్లకు సంబంధించినటువంటి టెండర్ని నోటిఫై చేశారు కార్పొరేషన్ అధికారులు. 28వ తారీఖు వరకు టెండర్కి గడువు ఉంది. ఈ టెండర్లో మేము పంప్ హౌస్ కార్మికులుగా CITU యూనియన్గా ఈ కార్పొరేషన్ అధికారులు డిమాండ్ చేస్తున్నది ఒకటే, ఈ టెండర్లో ప్రతి మున్సిపల్ పంప్ హౌస్ కార్మికుడికి బేసిక్ వేతనం 25,500 వచ్చే విధంగా టెండర్ను కోడ్ చేయాలని, అదేవిధంగా ప్రతి నెల 10వ తేదీలోపు బిల్లులతో సంబంధం లేకుండా జీతం చెల్లించేవాడికే టెండర్ను ఖరారు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. టెక్నికల్ వేతనాలు చెల్లించాలని చెప్పేసి అడుగుతున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు నడిచినటువంటి కాంట్రాక్టు థర్డ్ పార్టీ విధానంలో ఈ కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. కేవలం 11,000 వేతనం ఇచ్చి కాంట్రాక్టు చేతులు దులుపుకున్నారు. టెండర్లో 12 మందికి టెక్నికల్ వేతనాలు ఉంటే 9 మందికి మాత్రమే చెల్లించే పరిస్థితి ఉంది. అది నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా రోజు మున్సిపల్ ఆఫీస్ దగ్గర ప్రతి నెల జీతం కోసం కార్యక్రమం చేయాల్సినటువంటి దుస్థితికి తీసుకొచ్చారు. కాబట్టి ఈ నూతన టెండర్లోనైనా 10వ తారీఖు లోపు జీతం చెల్లించేవాడికే ఖరారు చేసి బకాయి వేతనాలు అమృత పంప్ హౌస్ వాళ్ళకి పాత 2 నెలల బకాయిలు ఉన్నాయి, ఇప్పుడు మొత్తం 70 మందికి గత 2 నెలలుగా జీతాల బకాయిలు ఉన్నాయి, వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి గ్రీవెన్స్. జిల్లాలో ఉన్న BC, SC, ST హాస్టల్స్లో మౌలిక వసతి సౌకర్యాలు కల్పించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి IVP రాజు కోరారు. హాస్టల్లో సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ప్రజా పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్కు టీడీపీ నాయకులు ఈరోజు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో BC, SC హాస్టల్స్లో సౌకర్యాలు కరువయ్యాయని తెలియజేశారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వినతి పత్రం అందించిన వారిలో టీడీపీ మండల నాయకులు గంటా పోన్నాయుడు, పట్టణ కార్యదర్శి ఆల్తి బంగారుబాబు తదితరులు ఉన్నారు. కలెక్టర్ గారికి BC హాస్టళ్ళు, అదేవిధంగా SC, ST హాస్టళ్ళు, మహిళా హాస్టళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఈరోజు విజయనగరం నియోజకవర్గం నాయకులందరూ కూడా రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే మరి హాస్టల్స్ అనేవి బడుగు బలహీన వర్గాలు పిల్లలు అనేవాళ్ళు అక్కడ ఉండి చదువుకొని ఉన్నత విద్య అభ్యసించాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఈ హాస్టల్ తాలూకు వ్యవస్థను తీసుకురావడం జరిగింది. దాన్ని వైఎస్ఆర్ ప్రభుత్వం గత 5 సంవత్సరాలు కూడా తూట్లు పొడిచింది. మరి ఏ విధంగా అంటే మరి మాకు ఏదైతే విజయనగరం మండలంలో జొన్నవలసలో BC హాస్టల్ ఉందో గత కాలంలో 200 మంది స్ట్రెంత్ ఉండే హాస్టల్ని ఈరోజు 10-12 మందికి తెచ్చే పరిస్థితికి వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఎంత మరి పిల్లల మీద దృష్టి పెట్టిందో మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. అంతేకాకుండా ఏదైతే విజయనగరంలో BC, SC హాస్టల్స్, మహిళా హాస్టల్స్ ఉన్నాయో ఎక్కువ సంఖ్యలో అద్దె భవనాల్లో ఉన్నాయి. మరి అవన్నీ కూడా అద్దె భవనాల్లో కాకుండా ఏదైతే మరి గత 5 సంవత్సరాల నుంచి మేము ఈ హాస్టల్ మీద పోరాడుతున్నామో అలాగే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి అధికారుల దృష్టిలో పెట్టి హాస్టల్ తాలూకు సమస్యలు తీర్చాలని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టికి తేవడం జరిగింది. సమస్యల మీద పూర్తిగా ప్రతి వారం కూడా ఇవ్వడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల్లో వైకాపా ప్రభుత్వంలో ఎన్నో విషయాలు పట్టించుకోకుండా కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే వ్యాపారాలు చేసుకునే పరిస్థితి ఉండేది. అయితే ప్రజలకు అవసరమైన పనులు ఏవీ చేయలేదు. ఈ వారం మేము
ప్రభుత్వం దృష్టిలోకి, కలెక్టర్ గారి దృష్టిలో తీసుకెళ్లిన విషయం ఏంటంటే పూర్తిగా జిల్లా స్థాయిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్ అన్నీ కూడా చాలా అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి. ముఖ్యంగా విజయనగరం నియోజకవర్గం విషయంకి వచ్చేసరికి ఇటు పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ బీసీ హాస్టల్, ఎస్సీ, ఎస్టీ హాస్టల్ కూడా చాలా అధ్వాన పరిస్థితులు ఉన్నాయి. దానికి కారణం గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఎంతోమంది చదువుకున్న విద్యార్థుల్ని నడి రోడ్డు మీద ఇచ్చే పరిస్థితికి దిగజార్చిన ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు మేము మా గ్రీవెన్సెల్లో ఈ విషయాలన్నీ కూడా హాస్టల్ విషయాల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మేము అధికారం వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వం చేసే నిర్లక్ష్య వైఖరిని అధికారి దృష్టిలో ఉంచాలని, రాబోయే కాలంలో త్వరితగతిన ఈ హాస్టల్స్ అన్నీ కూడా సక్రమంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ గ్రీవెన్సెల్కి రావడం జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరూ సోదరభావాన్ని పెంపొందించుకోవాలని విజ్ఞాన భారతి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పిలుపునిచ్చారు. విజ్ఞాన భారతి పాఠశాల విద్యార్థులు ఈరోజు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు కలెక్టరేట్ ఆడిటోరియంలో రాఖీ కట్టారు. అలాగే జిల్లా అధికారులు కూడా రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రతి ఏటా రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన భారతి పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. రక్షాబంధనం సందర్భంగా విజయనగరంలో ఉన్న ప్రాంతాలన్నిటికీ వెళ్ళి రక్షాబంధనం కడుతున్నాం. అలాగే కలెక్టర్ ఆఫీస్, డిఈఓ ఆఫీస్, ప్రేమ సమాజం, బ్లైండ్ స్కూల్ ఇలా అన్నిటికీ వెళ్తున్నాం. నేను మీకు రక్ష, మీరు మాకు రక్ష, మన ఇద్దరం ఈ దేశానికి ధర్మానికి రక్ష అనే నినాదంతో రక్షాబంధనం సందర్భం చేయడం జరిగింది. 6th to 10th క్లాస్ పిల్లల్ని రక్షాబంధన్ సందర్భంగా వివిధ ప్రాంతాలకు పంపించి పిల్లలతోని రక్షాబంధన్ కట్టించడం జరిగింది. అంటే సోదరి భావమే కాకుండా దేశంలో ప్రజల్లో ఉండే ఐక్యతని నెలకొల్పడం కోసం అని ఈ రక్షాబంధన్ జరిపించడం జరిగింది. ఇందులో భాగంగా పిల్లలు వివిధ ప్రాంతాలకి వెళ్ళి రక్షాబంధన్ కట్టారు. నీవు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనందరం కలిసి ఈ దేశానికి ధర్మానికి రక్ష అనే నినాదంతో పిల్లలందరూ రక్షాబంధన్ చేయడం జరిగింది. అంటే ఈ విజ్ఞాన భారతి పాఠశాల ఈ సంస్కృతి సంప్రదాయాలకి ప్రతీక. ఈ సందర్భంగా ఈ పండుగ శుభ సందర్భంగా పిల్లలందరినీ అన్ని ఏరియాలకి పంపించి రాఖీలు కట్టడం జరిగింది. వాజీ వార్తల్లో కాసేపు విరామం. ఈరోజు నగరపాలక సంస్థ కార్యాలయం నందు నిర్వహించిన ప్రజా వింతల పరిష్కార వేదికకు 7 వింతలు వచ్చాయి. పలువురు తమ సమస్యను వెల్లడిస్తూ వినతి పత్రాలను అధికారులకు అందజేశారు. శానిటేషన్కి సంబంధించి 3, ఇంజనీరింగ్కి సంబంధించి 2, టౌన్ ప్లానింగ్కి సంబంధించి 1, సచివాలయాలకు సంబంధించి 1 చొప్పున 7 వింతలు అందాయి. ప్రజా సమస్యలను సాధ్యమైన త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని కమిషనర్ మల్లయ్య నాయుడు ఒక ప్రకటనలో తెలియజేశారు. వింతలను సంబంధించిన విభాగాల అధికారులకు అందించామని, సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించామని పేర్కొన్నారు. కాలనీ కోసం కిందటి వారం 22 జూలై తారీఖున వచ్చి స్పందనలో ఇచ్చామండి కమిషనర్ గారికి. అక్కడ పార్కు కోసం పట్టించుకోవడం లేదు. ఆ పార్కు మహాఘోరంలో తయారైంది. ఆ పార్కు చుట్టూ కాలువ సగం చేసి వదిలేశారండి, లేఅవుట్ లేదని. ఇప్పుడు ఈ వర్షాకాలంలో పెద్ద చెరువు అయిపోయిందండి. ఆ చెరువు అయ్యి అక్కడ పాములు, గుంటలు, తేళ్ళు, గీళ్ళు ఉన్నాయి. అన్ని జ్వరాలతో బాధపడిపోతున్నారండి. మొన్న మేము ఎమ్మెల్యే గారికి కూడా కాపీ ఇచ్చామండి, కమిషనర్ గారికి కాపీ ఇచ్చామండి. దయచేసి వెంటనే వచ్చి మా తాలూకా పరిష్కారం చేయమని. ఆ కాలువ, ఆ చెరువు లేకుండా 180 అడుగులు ఉన్నాయండి. దానికి పర్మనెంట్ కాలువ కానీ టెంపరీ కాలువ కానీ వేయించి మా ఆరోగ్యం సక్రమంగా చూడాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ ప్రార్థన చేస్తున్నానండి. భారత విద్యార్థి ఫెడరేషన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో
కోట జంక్షన్ వద్ద రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గర్ల్స్ కన్వీనర్ సమీరా మాట్లాడుతూ ప్రతి ఏటా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహిస్తామని, ఎందుకంటే నేటి తరం విద్యార్థులకు రక్షాబంధన్ యొక్క ప్రాముఖ్యత తెలియజేయడానికి, అదేవిధంగా ప్రతి విద్యార్థిని సోదరీ భావంతో చూడాలనే దృక్పథాన్ని విద్యార్థుల్లో కల్పించడం కోసం ఈ విధంగా చేస్తున్నామని తెలియజేశారు. ఇదే సందర్భంలో ప్రభుత్వాలు కూడా రక్షాబంధన్ రోజైనా కనీసం ఈ ఒక్కరోజైనా బాలికల కోసం, స్త్రీల కోసం ఆలోచించి వారి యొక్క రక్షణ కోసం పటిష్టమైన చట్టాలు తయారు చేసి అమలు చేయాలని, అప్పుడే నిజమైన రక్షాబంధన్ చేసుకోగలమని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థిని వనజ మాట్లాడుతూ ఈ సమాజంలో వయసుతో సంబంధం లేకుండా 8 సంవత్సరాల బాలుడి నుండి 80 ఏళ్ల ముసలాయన వరకు స్త్రీలపై వేధింపులే లక్ష్యంగా ఉంటున్నారని, ఇది అత్యంత దారుణమైన విషయమని పేర్కొన్నారు. ఎలాగైతే బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ విధానాన్ని నేర్పిస్తారో అదేవిధంగా ప్రతి తల్లి తన కొడుక్కి ఇతర స్త్రీలతో ఎలా మెలగాలో నేర్పించాలని తెలియజేశారు. ఇదే సందర్భంలో కలకత్తాలో అత్యాచారానికి గురై హత్య కావించబడ్డ జూనియర్ డాక్టర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎస్ఎఫ్ఐ నాయకులు మరియు విద్యార్థులు ప్రజలకు, మీడియా వారికి, పోలీసులకి రాఖీలు కట్టారు. భవిష్యత్తు చెప్పిన వీర బ్రహ్మేంద్ర స్వామి ప్రతి ఒక్కరికి ఆరాధ్యులని కార్పొరేటర్ మారో శ్రీనివాసరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఈరోజు నగరపాలక సంస్థ కార్యాలయ సమీపంలో ఉన్న వీర బ్రహ్మేంద్ర స్వామి విగ్రహం వద్ద ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీర బ్రహ్మేంద్ర స్వామి భావితరాల భవిష్యత్తును వివరించిన మహనీయుడని తెలియజేశారు. ఆయన విగ్రహ ఆవిష్కరణ తర్వాత విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ప్రతి పౌర్ణమికి ప్రసాద వితరణ చేస్తున్నామని ఆయన తెలియజేశారు. మధ్య పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు, మరి అందరికీ గురువైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి పౌర్ణమి శుభ సందర్భాన ప్రతి పౌర్ణమికి కూడా ఇక్కడ మరి విశ్వబ్రాహ్మణులందరూ కూడా ఇక్కడ ప్రసాద వితరణ కార్యక్రమం చేస్తున్నాము. అలాగే భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి మరి విశ్వబ్రాహ్మణులకే కాదు అందరికీ గురువు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. మరి ఆయన జరిగింది జరగబోయేది కూడా చెప్పిన ఆయన యొక్క మన అందరం కూడా ఆయన ఎంతో జరగబోయేది ఎంతో చెప్పిన వ్యక్తి మన గురువు మరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. అట్లాంటి వ్యక్తిని స్మరించుకుంటూ మరి ప్రతి నెల ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తున్నాము కనుక అందరూ కూడా పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచవలసిందిగా కోరుకుంటున్నాం. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో నెల్లివాడ జంక్షన్ సమీపంలో ఆదివారం సాయంత్రం 2 యువకుల వద్ద గంజాయి స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు గజపతినగరం సిఐ రమణ తెలియజేశారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ కెరటం గ్రామానికి చెందిన పాపాడ పవన్ కుమార్ వద్ద నుంచి కిలో 800 గ్రాముల గంజాయిని ఎస్ఐ లక్ష్మణరావు సిబ్బంది పట్టుకున్నారని తెలియజేశారు. పవన్ కుమార్ సుంకి గ్రామానికి చెందిన సుంకరి సూరిబాబు వద్ద కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు తెలియజేశారు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద బొండపల్లి ఎస్ఐ గారు వారి సిబ్బంది ఇద్దరు రెస్పెక్టబుల్ మీడియేటర్స్ సమక్షంలో మేము నిలవాడ జంక్షన్కి ఎస్ఐ గారి టీం వెళ్ళేటప్పుడు అక్కడున్న వ్యక్తి పోలీసు వారిని చూసి పారిపోతే వారిని పట్టుకొని ఎందుకు పారిపోవడానికి క్వశ్చన్ చేస్తే ఆయన పేరు డీటెయిల్స్ చెప్పడం జరిగింది. ఆయన దగ్గర అభివృద్ధిలో ప్రతి వారం ప్రగతి కనిపించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ స్పష్టం చేశారు. ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి పనులు వేగవంతం కావాలని, ప్రతి వారం ప్రగతిలో మార్పులు ఉండాలని తెలియజేశారు. ప్రభుత్వ సూచనల మేరకు 100 రోజులు, సంవత్సరం, 5 సంవత్సరాల ప్రణాళికలు పక్కాగా రూపొందించాలని ఆయన ఆదేశించారు. ఆయా ప్రణాళికల మేర అభివృద్ధి జరగాలని ఆయన సూచించారు. ప్రతి శాఖ తన పరిధిలో జరగవలసిన పనులు, పెండింగ్ అంశాల పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలని ఆదేశించారు. జిల్లాలో ప్రధాన రహదారులపై ప్రమాదాలకు తావు లేకుండా గుంతలు పొడ్చాలని రహదారులు, భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారి జేమ్స్ను ఆదేశించారు. వాగులు, వంకలు, ఇతర ప్రదేశాల వద్ద సూచన బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కోటికి పెంట, ఏకలవ్య పాఠశాల భవనాలు, నివాస భవనాలు నిర్మాణాలు జాప్యం పట్ల గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ ప్రశ్నించారు. దీర్ఘకాల జాప్యం సహించేది లేదని స్పష్టం చేశారు. వర్షాల అనంతరం పీఎం జన్మాన్, గ్రామీణ, అర్బన్ తదితర విభాగాల్లో 2000 గృహాల లక్ష్యం మేరకు పూర్తి చేయాలని ఆయన అన్నారు. గృహాలు దశల విధిగా మారాలని ఆయన పేర్కొన్నారు. ఇసుక పంపిణీపై ప్రజలకు విసుగు తగ్గడం లేదు.
ప్రభుత్వాలు మారినా ఇసుక వ్యవహారం మాత్రం సామాన్యులకు విసుగు తెప్పిస్తుందనే చెప్పాలి. ఏది ఏమైనా చేతి చమురు వదిలించుకుంటే కానీ ఇసుక దక్కదనే అభిప్రాయానికి మధ్యతరగతి వారు వస్తున్నారనడంలో సందేహమే లేదు. ఆన్లైన్ ఉన్నా ఆఫ్లైన్లోనే ఎక్కువ ఇసుక లభ్యమవుతుంది అనడం అతిశయోక్తి కాదు. డబ్బులు ఇస్తే కానీ ఇసుక రాదు, ఫ్రీ ఇసుక అంతా ఫ్రీ పబ్లిసిటీకే పరిమితం అయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఫ్రీ అని ప్రకటించిన యాళ్ళు కూడా ఫ్రీగా వేయకపోగా ఇసుక కూడా ఫ్రీగా దొరకపోవడం ఎవరిలో లోపం? అధికారులదా, వారిని మేనేజ్ చేస్తున్న ఇసుకాసురులదా? ఏది తెలుసుకొని ప్రభుత్వానిదా? ప్రభుత్వంలా కాకుండా ఏదైతే గత ప్రభుత్వం ఇసుకని ఇవ్వటానికి, అది ప్రకృతి యొక్క సంపద, ప్రకృతి యొక్క సంపద అయినటువంటి ఇసుకని ఇవ్వడానికి అనేకమైనటువంటి కట్టుబాట్లు, అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టడం వల్ల గృహ నిర్మాణ రంగం కుదేలైపోయింది. పనులు చేయడానికి కూడా వర్కర్స్ పనులైనటువంటి పరిస్థితిలో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టగానే ఇసుక విధానాన్ని ఏదైతే వాళ్ళు ఇబ్బందులు లేకుండా చేస్తాం, ఇసుకను ఫ్రీగా చేస్తామని చెప్పని మన నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కూటమి ద్వారా వారు తెలియజేశారో దానికి అనుగుణంగా ఈ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే ఇసుక రీచ్ల దగ్గర ఇసుకను స్టాక్ చేశారో, ముందు దాన్ని ఇసుకను ముందు పంపించిన తర్వాత అప్పుడు మనకి దగ్గరలో ఉన్నటువంటి తాడువాడు ఏదైతే ఇచ్చారో మనకి ఇసుక రీచ్, అక్కడికి తాడువాడికి వెహికల్ పంపించి తెప్పించుకునే విధానం అప్పటి నుంచి అమల్లోకి వస్తుంది. ఈ మధ్యకాలంలో ఏదైతే ఎడ్ల బండి ద్వారా ఎవరైతే తెచ్చుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఇసుక బండి ఎడ్ల బండి ద్వారా ఎవరికాలు ఇసుక తీసుకొచ్చి చేస్తున్నారు. ఓ పక్కన లారీలకి ట్రాక్టర్లకి అంటే అది ఇతర రాష్ట్రాలకి దాని మళ్ళీ ఎగుమతి అవ్వకుండా, ఇతర జిల్లాలకి అది మళ్ళీ ఎగుమతి అవ్వకుండా ఇక్కడ మళ్ళీ బ్లాక్ మెయిలింగ్ విధానం కాకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు మైనింగ్ శాఖ ద్వారా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆలోచనలు చేస్తున్నారు, దానికి సంబంధించినటువంటి ప్రతిపాదన చేస్తున్నారు. ప్రస్తుతంకి 2-3 రోజులు బట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఇసుక రీచుల్లో ఉన్నటువంటి ఇసుక ముందు బయటికి వెళ్ళగానే తర్వాత అక్కడికి పంపిస్తారు. తాడువాడ ఏదైతే మనకి ఇసుక కేంద్రాలు ఉన్నాయో అక్కడ పంపిస్తారు. అక్కడికి అందరూ కూడా ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేటు, అతి తక్కువ రేటు ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ప్రజలందరూ కూడా దాన్ని వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం ఏంటంటే ఇందులో అక్రమార్కుల యొక్క ప్రమేయం రాకూడదని చెప్పి ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేస్తుంది. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు, రక్షాబంధన్కి కట్టుబడి ఉండాలంటూ ప్రతిజ్ఞ. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వెంతులు, తక్షణ పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న అధికారులు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో నెల్లివాడ జంక్షన్ సమీపంలో గంజాయి స్వాధీనం. గంజాయిపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా ఎస్పీ వక్కూల్ జిందాల్. ఫ్రీ ఇసుక పాలసీ కేవలం పబ్లిసిటీ కోసమేనా? అక్రమాసురులకు ఎలా దక్కుతుంది ఇసుక? ఎవరు చెప్తారు సమాధానం? వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.